గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మ్యాటర్ ఏంటంటే ఈరోజు మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం. మా ఫ్యామిలీ మొత్తం, నేను, మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, నలుగురు వెళ్తున్నాం. ఏంటన్నా? సలివిడి మనం తయారు చేసింది సలివిడి గాయస్. సారే మన దగ్గర ఆర్డర్ ఇచ్చుకున్నారు. మీరు ఎవరైనా మీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి సారీ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇదిగోండి కాజాలు, సున్ను, ఏంటయ్యి, లడ్డూలా, బూందీ లడ్డు, కాజా, సలివిడి, ఈ మూడు మన దగ్గర ఆర్డర్ ఇచ్చుకున్నారు. అవి తీసుకుని వెళ్తున్నాం ఫంక్షన్కి. ఇక్కడే గణపవరం అనమాట. ఈ ఫంక్షన్ ఏంటి అంటే బొడ్డోడిని మొన్న మేము వైజాగ్లో పెళ్ళికి వెళ్ళాం, గుర్తుందా? కరెక్ట్గా 1 month అవుతుంది వైజాగ్లో పెళ్ళికి వెళ్ళాం. 1 year అంటే నీకు మొన్న? అదేలే, నాకు మొన్నలా ఉంది. వాళ్ళకి పెళ్ళి అయింది, బాబు పుట్టేసాడు, ఆ బాబును ఉయ్యాల్లో వేసేస్తున్నారు అనమాట. సో ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే చాలా రోజులు అయిపోయింది మేము నలుగురు ఇలా ఫంక్షన్కి వెళ్ళి. కనబడుతున్నారా? కనపడట్లా, అటెండెన్స్ ఇవ్వండి. ఎస్ఆర్ చెప్పండి. కనబడుతున్నారు. రే ఎటు వెళ్ళాలరా రోడ్డు? మొత్తం గొయ్యిలో పడిపో. రే ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. అది చూడండి ఎంత ఉందో. ఆఫ్ రోడింగ్ చేయాలన్నా దానికి కారు ఉండాలి. చిన్నపాటి ఆఫ్ రోడింగ్ అయిపోతుంది. అయ్యో బాబోయ్ గైస్, ఎవరికైనా ఆఫ్ రోడింగ్ చేయాలి అన్న కసి ఉంటే ఇక్కడికి వచ్చండి. ఈ రోడ్లోకి, ఇది గణపవరం, మా ఆకివీడి నుంచి గణపవరం వెళ్ళే రోడ్డు. గుమ్మలూరు క్రొవ్విడి ఎంట్రన్స్. అయ్యి బాబా, మరి మేము ఇలాగ వెళ్ళా ఏదో ఫంక్షన్కి. అయ్యి బాబాయ్ డ్రైవర్ ఎంత ఇబ్బంది పడిపోయాడు. అందట్లో ఎదురుకుండా ఒకటి వస్తుంది. కుర్రోడేమో చిన్న బండి వేసిన ఆడ స్పీడ్కి వచ్చేస్తున్నాడు. ఈ డ్రైవర్కి ఎలాగ వెళ్ళాలో తెలియలేదు. 10 నిమిషాలు పైన ఆగిపోయాం అక్కడ. ఇక్కడే చాలా దారుణంగా ఉంది. నేనేమో రైట్కి వెళ్ళిపోతున్నాను, మరి లెఫ్ట్ లేదు అవకాశం, రైట్కి వెళ్తున్నాను. యాడ్లు వదలకు బాబు, ఈ రోడ్డు భయపడుతుంది మాకు. సార్ యాడ్లు వదులుతుంటే కగారు పడిపోతున్నారు. కారు బండి అనుకుంటున్నాడు మా నాన్న. దానికి అదే అడ్జస్ట్మెంట్ వెళ్ళిపో మనం ఏం చేయవసరం, దానికి అదే వెళ్ళిపోద్ది ఇంకా రోడ్డుకి. బండి అనుకుంటున్నాడు మా నాన్న, హ్యాండిల్ వెళ్తే కింద పడిపోతాం. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. చిన్న చినుకులు పడుతున్నాయి. క్లైమేట్ చాలా బాగుంది చూడండి. కొబ్బరి చెట్లు, ఎంతైనా మా గోదావరి అందాలు వేరు. అటుపక్కేమో రొయ్యల చెరువు, ఆ పక్కనేమో అన్ని రొయ్యల చెరువులు, చేపల చెరువులే ఉంటాయి అంతా. స్వీట్లు తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడే అన్నమాట ఇప్పుడు భోజనాలు. ఇదిగోండి, సింపుల్గా చిన్న ఫంక్షన్, పెద్దది కాదు, కానీ చిన్న వర్షం పడిపోతుంది. ఇప్పుడు దాకా లేదు వర్షం, సడన్గా వర్షం. ఇక్కడేమో ఫుడ్ అంతా ఇక్కడ ఉంది. పలావ్ బాబు, బిర్యానీయా, టమాటాలు. ఇదేంటిది? కట్ట బోటి వేసి చేశారు, కొవ్వు వేసి. కానీ కట్టాలా లేదేంటి చూడడానికి? ఇదేంటిది? ఫోన్లు ఎక్కువ వస్తే పర్లేదు, సాయంత్రం కూడా తినచ్చు. చికెన్ కర్రీ. ఏది రావాలి కదుపు ఒకసారి, గంటి తీసుకో. మటనా? సారీ, చికెన్ అంటే మటన్ కర్రీ. కొవ్వు ఆయిల్ అయి ఉండదు మటన్లో. ఆయిల్ కలిపితే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. జీడిపప్పు గీయట్లేదు, పక్కన పెట్టు. రోజు లేదు, 2 కేజీలు తగ్గాను రా. చెప్తే నంబర్ మీరు ఎవరుని. చికెన్ ఫ్రై. అమ్మో, ఇది అస్సలు తిన్నాను నేను. ఆయిల్లో రోస్ట్ అయ్యి. మటన్ కూడా తినకూడదు, చికెన్ తినకూడదు, ఇలా ఏం తినకూడదు. ఆడికి ఏ రోజు ఏది తినాలనిపిస్తే అది తినచ్చు బావా. ఆడికి తినాలనిలేంది తినకూడదు. డ్రింకులు తాగట్లేదు మేము, మీరు డ్రింక్ తెచ్చారు. మా నాన్నకి షుగర్ అయ్యి ఉండి నాన్న చూడరా వాళ్ళు డ్రింక్ తాగేస్తున్నారు. ఇంకా నాన్న కూడా తాగేస్తున్నాడు కదా, షుగర్ లేను నేను తాగాను. ఒరే, మిమ్మల్ని అందరూ చెప్తే నాకు తాగాలనిపిస్తుంది. వదిలే, తీసాను నేను వీడియో, తీసాను మిమ్మల్ని కూడా తీసాను వీడియో. ఎలా ఉంది బాబు? ఫ్రై ఎలా ఉంది? ఇదిగో మా నాన్నని మా బావ, మా నాన్నకి మేనల్లుడు, అంతే కదా, మేనల్లుడు, మాకు బావ. నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, మేము తణుకు వచ్చావండి మా బావతోని ముబారక్. తణుకెళ్ళి మేమే కలిసి తినేవాళ్ళం అనమాట. సేమ్, ఇద్దరు సేమ్ అనమాట. ఇంకా లైఫ్ కూడా సేమ్. మేనల్లుడిది, చాలా ఇళ్ళల్లో అలాగే ఉంటుంది. మేనల్లుడు, మేనమామ ఇంచుమించు.
బాండింగ్ అలాగే ఉంటది. ఆ, కష్టాలు ఈయనకి ఇద్దరు పిల్లలు, ఈయనకి ఇద్దరు పిల్లలు. మా అమ్మ పేరు మున్నీషా, మా అక్క పేరు మున్ని. మీరావళి మీరావళి, మా నాన్న పేరు మీరా. ఇంకా అన్ని మా నాన్న పేరు నా పేరు కలిపితే మా బాబు పేరు. కష్టాలు, వీళ్ళ ఇద్దరికి వచ్చిన కష్టాలు సుఖాలు అన్నీ ఇంకా కామన్‌గా వచ్చినాయి. ఆయన లైఫ్ లో ఏం జరుగుతుంది, ఈ లైఫ్ లో జరిగింది. కష్టాలు ఎదుర్కొన్నాం, సుఖాలు ఎదుర్కొన్నాం. రెండు సమపాలను అది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అది. నాకైతే నా కొడుకుల వల్ల ఒక లెవెల్కి వస్తాను. ఇంకా మా బావకి వాళ్ళ పిల్లలు ఎదిగేసరికి వాడేమో బీటెక్ చేస్తున్నాడు, వాడేమో ఇంటర్మీడియట్ ఫస్ట్ 10th. ఇప్పుడు ఉయ్యాలు సెట్ చేస్తున్నాం. ఏంటి ఉయ్యాలు వెరైటీగా ఉంది. ఇది ఉయ్యాలా ఇల్లారా ఎలా ఉంది? ఎలా ఎత్తు, పైకెత్తు. అర్థం కావట్లేదు ఇది. ఆగబలి, ఇది మొత్తం పైకి లెగుస్తుందిరా. ఇది ఇలాగా, ఇది ఇలా లెగుస్తుంది. ఇదేమో పైన, ఇది ఈ పైన ఎక్కడో ఇవి పెట్టాలి, స్క్రూ వేయాలి. ఆగండి గైస్, నేను ఒకసారి సెట్ చేసి మీకు చూపిస్తాను. రే కాదు రా 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 రే, నీకు మెట్లు కట్టింది ఎందుకురా? మెట్లు ఎక్కి మేడ ఎక్కుతారని. గోడ ఎక్కి షెడ్ ఎక్కి ఏం లేదు, నువ్వు ఎలా ఎక్కుతావు చూశాను. ఆ గోడ మీద నుంచి అంట. రే బాబోయ్, నేను నాన్నకి చూపిస్తాను ఆగరే వీడియోలు అన్నీ. అయ్యో ఎలారా అలా అది చివరికి రావాలి. అలాగా ఈ ఆకు కొయ్యాలి, మునగాకు. లేత మునగాకు పని అయిపోయిందిరా. ఆ కోతులకి అవి అందక తీసుకోలేదేమో. మన చెట్టుకు కూడా బోల్డ్ వచ్చింది. మన హాఫ్ ఏంటి దగ్గర చెట్టుకి బోల్డ్ వచ్చింది. అది ఎవరేసారు, ఎవరి హ్యాండ్తో పడింది ఆ మొక్క? పగిలిపోద్ది. పేడ నువ్వు అంటించాడు. ఆ కోతులు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. ఫైనల్లీ డెకరేషన్ చేశారు మా వాళ్ళు. పేరు నేమింగ్ సెరమనీ కూడా ఈరోజేనా? అర్మాన్. ముందు వెనక ఏం లేవా బ్రో? సైఫ్, అర్మాన్ సైఫ్. ఉయ్యాలు కూడా డెకరేషన్ చేసేసాం. ఏమో నార్మల్ ఫ్లవర్లు, డమ్మీ ఫ్లవర్లు, ఈ ఒరిజినల్ ఫ్లవర్స్. ఇగో చూపించేస్తారండి. పెద్ద బిస్కెట్ అయింది మాయ. ఇక్కడ చాలా వరకు కంటెంట్ స్లో మోషన్లో రికార్డ్ అయిపోయింది. మన మొబైల్లో స్లో మోషన్ రికార్డ్ అయినా సరే మనకి వాయిస్ వస్తుంది, కానీ కెమెరాలో స్లో మోషన్ రికార్డ్ అవ్వడం వల్ల వాయిస్ రాలేదు. అక్కడ మేము చాలా యాక్టివిటీస్ చేసాము, తిన్నాము. ఆ డెకరేషన్ సామాన్లు, ఆ దండలు వేసుకోవడం, ఆ కోతులు, మా నాన్నగారు కోతులతో వీడియోలు తీశారు. ఈ వీడియోలు అన్నీ కూడా పోయినాయి. దానివల్ల కొన్ని వీడియోల వరకు ఫాస్ట్ మోషన్లో పెట్టి దానికి ఇలా వాయిస్ ఇస్తున్నాను. చాలా బాధ అనిపిస్తుంది. ఒక కంటెంట్ తీసి బాగా వచ్చింది అనుకున్నది అలా జరిగింది. మొబైల్ జోబీలో పెట్టుకున్నాను నేను కెమెరా, అది టచ్ అయిపోయి ఎప్పుడు స్లో మోషన్లోకి వెళ్ళిపోయిందో స్లో మోషన్లోకి వెళ్ళిపోయింది. ఫంక్షన్ అయిపోయింది గైస్, ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే షాప్లో మా మీరుగడు కూడా లేడు, మా వాడు ఊరు వెళ్ళాడు. షాప్ ఎవరైతే చూస్తాడో ఆడు, అందుకే వెళ్ళిపోతున్నాం. ఆక్విడ్ వచ్చేసాను. వెళ్తూ ఆఫియాలు ఇంటికి. ఈ షాఫియా ముఖం చూసి భయపడిపోయాను నేను. ఏమైందమ్మా ఇక్కడ? స్కెచ్ గీసారా? స్కెచ్తో గీసేసుకున్నారంటే ఏది చూపించు నాకు. స్కెచ్ నీదే లేవే బాబు. ఇది చూడండి, చేతులు చూడండి. స్కెచ్ గోరింటాకి వేసేసుకుంది. ఇది అయితే ఎవరు వేసారు? ఇది నువ్వు వేసుకున్నావా? ఇలా నువ్వు వేసుకున్నావా? ఏది ఈ చేతికి? షాఫియా నీ చేయి చూపించు. ఇలా రా, చూపించు, నీ చేయి చూపించు. ఇదిగోండి స్కెచ్తో చూడండి. ఆ చెయ్యి గోరిన్
నెయిల్ పాలిష్ కూడా వేసుకున్నావా? మీకు మీకు భయం నీ చేయి చూపించు, ఆ చేయి చూపించు. బాబు నేనేం తినలేమే బాబు నీది. ఏయ్ ఇలా రా, ఇలా రా. రామంటే ఏంటే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావేంటే? ఇక్కడ ఏమైంది నీకు? గీసేసిందా? ఎవరు? అమ్మ గీసిందా? దీది కాదా? బాబోయ్ ఏంటి సౌండ్? పైన ఏదో పడిపోయింది, పైన ఏదో పడింది, పడిపోయింది పైన. చాలా ఫుటేజ్ పోయింది, స్లో మోషన్లో టచ్ అయిపోయింది. దగ్గరగా 5 నుంచి 6 నిమిషాలు పోయింది మాయ. కొన్ని వీడియోల వరకు కొంచెం ఫాస్ట్ మోషన్లో పెట్టి సింక్ అయ్యేలాగా పెట్టి చిన్నవి పెట్టాను, చాలా పోయినాయి. ఫంక్షన్ అయితే బాగానే జరిగింది. ఇంటికి వచ్చేసాం. ఇదిగోండి వలీగాడు కూడా స్లీప్ వేసాడు. నేను ఇప్పుడు ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నాను. మా ఎడిటర్ సెలవు అనమాట. కొత్తగా ఎడిటర్ పెట్టాను కదా, ఎడిటర్ సెలవు. నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇక్కడ దాకా వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అడుగుంటాను మరి. జై హింద్.